మీకు కూడా ట్రెండింగ్ ఎడిట్ చేసుకున్నాను. అయితే నాలాగా ఒక క్లిప్ని అయితే క్యాప్కట్లోకి ఇంపోర్ట్ చేసుకొని సాంగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రీజ్ చేసి మిగిలిన క్లిప్ని అంతా డిలీట్ చేసి ఆ క్లిప్ ఆడియోకి సెలెక్ట్ అయినట్టు అడ్జస్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. ఆ డూప్లికేట్ చేసిన క్లిప్ని ఓవర్లే చేయండి. ఓవర్లే చేసుకున్న క్లిప్కి అయితే మన న్యూ బ్యాక్ వచ్చేసి దాని తర్వాత ఈ వీడియో అయితే మీకు డిఎం చేస్తాను, డిఎం అని కమెంట్ చేయండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నట్టు అడ్జస్ట్ చేయండి ఆ వీడియోని అయితే. నెక్స్ట్ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీ క్లిప్ని అయితే పైన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టి మాస్క్ ఆప్షన్లోకి వెళ్ళి మిర్రర్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేస్తున్నట్టయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే కరెక్ట్గా 90 degrees అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కూడా కీ ఫ్రేమ్ పెట్టి సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకోండి నేను చేస్తున్నట్టు. దీని తర్వాత స్క్రీన్ మీద అయితే మీకు కొన్ని షేక్, వైడ్ యాంగిల్, నాయిస్ 2 అని ఉంటాయి. అవి అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మీకు కరెక్ట్గా వస్తుంది క్లిప్ అన్నది. ఇంకా మీ వీడియో రెడీ అయిపోయినట్టే.